వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి వైజాగ్కి వెళ్ళే ముందు ఒక సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఆ రోజు సాటర్డే అయితే నేను 7 శనివారాలు వ్రతం అంటారు కదా, సో అది చేసుకున్నాను. సో సాటర్డే అంతా చాలా బిజీగా అయిపోయింది. అండ్ అయితే ఈ వ్లాగ్లో కంప్లీట్గా మీకు నేను 7 శనివారాల వ్రతం ఎలా చేసుకున్నాను, ఏంటి నా సాటర్డే ఎలా అయిందని కంప్లీట్గా బోర్ కొట్టకుండా చూపిస్తాను, చూసేయండి. సో పొద్దున్నే అయితే ఇలా కూర్చొని కొంచెం సేపు నా బుద్ధుడిని చూస్తూ, నా మొక్కల్ని చూస్తూ కొంచెం అలా ఒక పీస్ఫుల్ వైబ్ తీసుకున్నాను. నాకు బుద్ధుని చూస్తున్న పక్కన మొక్కల్ని గ్రీన్ కలర్ అలా చూస్తూ ఉంటే ఎంతసేపు చూస్తున్నా అంత పాజిటివ్గా అనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న మొక్కలు మీకు చూపిస్తున్నా. సో వామ్ మొక్క ఉంది, ఇంకా చామంతి మొక్క, సమ్ ఇండోర్ ప్లాంట్ ఏదో ఉంది. అండ్ ఇంకా గోంగూర చూసారా ఎంత బాగా వచ్చిందో. సో గోంగూర, ఇంకా కొన్ని ఏవో డెకరేటివ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి. ఇదైతే వైట్ మందారం అనమాట. అండ్ ఇంకా ఇవన్నీ మనీ ప్లాంట్ మీకు తెలుసు. ఇటు పక్కది వచ్చేసి పట్టుకున్నా కదా అది పింక్ మందారం అనమాట. యాక్చువల్లీ సీజన్ అయిపోయింది, అందుకే ఇప్పుడు ఫ్లవర్స్ రావట్లేదు. ఇదేమో మల్లెపూలు చెట్టు అనమాట. ఒక మల్లెపూవు వచ్చింది, ఎండిపోయింది కూడా. అండ్ ఇంక ఇవన్నీ కూడా నార్మల్ డెకరేటివ్ ఫ్లవర్స్, ఐ మీన్ ప్లాంట్స్ ఉంటాయి తెలుసు కదా. అండ్ ఇది వచ్చేసి కేరళ మల్లి అంట, అది కూడా ఇంకా పూయలేదు. ఇదొకటి ఆరెంజ్ ప్లాంట్ ఇండోర్ లాగా చూసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా సన్నజాజుల చెట్టు, అది ఎందుకో కొంచెం ఎండిపోతుంది. సో ఇవన్నీ నా దగ్గర ఉన్న మొక్కలు. అండ్ ఇంకా ఇంటి బయట కూడా చాలా మొక్కలు ఉన్నాయి. ఈ పెద్ద ప్లాంట్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మందారం చెట్టే, రెడ్ కలర్ మందారం వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా అలోవెరా మొక్క ఉంది, తులసాకు, ఇంకా జామ చెట్టు, ఉసిరి చెట్టు కూడా ఉందన్నమాట. సో ఇంకా ప్లాంట్స్ అన్నీ ఒకసారి అలా చూసేసుకొని క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. సో వీక్ డేస్లో ఆఫీస్ ఉంటుంది కదా, అంత డీప్ క్లీన్ చేయను. సో సాటర్డే ఇంటి దగ్గర ఉన్నప్పుడే కొంచెం డీప్గా అంతా స్వీప్ చేసేసి క్లీన్ చేసుకుంటాను. సత్యభామ వచ్చా పొద్దున్నే. నో. సో ఇంకా డాగీ వచ్చింది కదా, దానికి మేము ముద్దుగా నిక్ నేమ్ సత్యభామ అని పెట్టుకున్నాం అనమాట. సో ఇంక ఇలా మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసేసి మంచిగా లోపల బయట కూడా అంతా వాటర్ వేసి కడిగేసి ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. సో చెప్పాను కదా వీక్ డేస్లో అయితే అస్సలు నాకు ఇలా బయట లోపల తుడవడానికి కడగడానికి అస్సలు టైం ఉండదు. ఓన్లీ సాటర్డేనే నేను బయట కార్పెట్ టైం కదా, అక్కడ అంతా కూడా క్లీన్ చేస్తాను. గేట్ బయట కూడా కొంచెం క్లీన్ చేసి ముగ్గు పెట్టుకుంటాను. ఇంకా లోపల కూడా ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంటి లోపల కూడా మళ్ళీ తుడిచేసి కొంచెం మాప్ చేసుకోవాలి. సో బేసిక్గా నా సాటర్డే రొటీన్ ఇలానే ఉంటుందన్నమాట. సో ఆ రోజు వ్రతం చేసుకుంటున్నా అని కాదు, వ్రతం చేసుకొని సాటర్డే కూడా నా డే అలానే ఉంటుంది. సో మొత్తం హౌస్ అంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ మా చెల్లి నా తలకి మెంతులు పెడుతుంది, హెయిర్కి. యాక్చువల్లీ రోహిణి తన హెయిర్కి పెట్టుకోవడానికి మెంతులు నానేసుకుంది అనమాట. చాలా ఎక్కువ నానపెట్టేసుకుంది, ఇంకా ఎక్కువ క్వాంటిటీ వచ్చేసింది, ఇంకా మిగిలిపోతుంది అని చెప్పేసి ఇలా నా హెయిర్కి అప్లై చేసింది. సో సరేలే ఎలానో మాపింగ్ చేయాలి కదా, ఇది పెట్టేసుకుంటే మాప్ చేసేలోపు హెయిర్ డ్రై అయిపోతుంది. సో దట్ ఇంకా హెడ్ బాత్ చేసేయచ్చు అని చెప్పేసి పెట్టించేసుకున్నా. బేసికలీ ఇంకా వర్కింగ్ ఉమెన్ అంటేనే అలా ఉంటుంది కదా, వీక్ డేస్లో అస్సలు ఖాళీ ఉండదు. మండే టు ఫ్రైడే ఎంత మనం స్కెడ్యూల్ చేసుకొని వర్క్ చేసుకుందామన్నా సరే అంతే, సాటర్డే సండేకే డంప్ చేస్తాము. అండ్ ఇక్కడ మాపింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం శారీ వేసుకుందామని శారీ కూడా సెలెక్ట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ కోసం రెడీ అయిపోతున్నా అనమాట. సో ఇప్పుడు పూజ రూమ్లో మనకి చాలా పెద్ద టాస్క్ ఉంది. ఏంటంటే దేవుడి ఫొటోస్ క్లీన్ చేయాలి, దేవుడి సామాన్లు కొంచెం క్లీన్ చేయాలి, ఇంకా దాంతోపాటు ప్రసాదం కూడా ఉండాలన్నమాట. ఏంటంటే ఇక్కడ ఈ పూజ చేయడానికి కొన్ని డేస్ ముందు నేను నెల్లూరు వెళ్ళాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు టెంపుల్కి వెళ్ళాక టెంపుల్లో నాకు ఇలా వడి బియ్యం ఇప్పించారనమాట. సో ఈ వడి బియ్యం నువ్వు హైదరాబాద్ వెళ్ళాక దేవుడికి ఏమన్నా నైవేద్యం చేసేసి
దీపం పెట్టుకో అని చెప్పారనమాట. సో ఇప్పుడు చాలా టాస్క్, ఇక్కడ వీడియోలో చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ నాకు 2 అవర్స్ క్లీనింగ్కి అయింది. ఆ పైన ఒక 1.5 అవర్ మళ్ళీ ఇలా పూజ రూమ్ క్లీన్ చేయడానికి, పూజ సామాన్లు తోమేసుకోవడానికి, ప్రసాదం చేయడానికి, మళ్ళీ ఆ పైన 1.5 అవర్ టు 2 అవర్స్ చాలా ఈజీగా అయిపోయిందనమాట. నేను పూజ స్టార్ట్ చేసే టైంకి ఆల్మోస్ట్ 11:30 అయిపోయింది. సో క్లీనింగ్కి చాలా టైం వెళ్తుంది, అసలు తెలియకుండానే హాఫ్ డే పైనే వెళ్ళిపోయిందనమాట. కానీ ఇంకా అంతే, హార్ట్ఫుల్గా పూజ చేసుకుందాము అనుకున్నప్పుడు ఎంత పని చేసుకుంటున్నా సరే అంత టైర్డ్ అనిపించదు కదా. అండ్ ఇక్కడ నెక్స్ట్ నైవేద్యం చేయాలి అని చెప్పాను కదా, నైవేద్యం కోసం నేనైతే మిరియాల పొంగల్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పరమాన్నం చేద్దామా అనుకున్నాం కానీ రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది. సో మొత్తం పరమాన్నం అంటే స్వీట్ తినడానికి ఉండదు కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమో. ఇలా మిరియాల పొంగల్ అయితే కొంచెం కారంగా ఘాటుగా తగులుతుంటుంది కదా, సో ఈజీగా ఎక్కువ తినొచ్చు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి సో ఇలా చేసేసా అనమాట మిరియాల పొంగల్. ఆ రోజు మిరియాల పొంగల్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ చెప్పాను కదా 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానని. సో ఆ రోజైతే ఫస్ట్ డే కాదు, 7 శనివారాలు అంటే 7 సాటర్డేస్ చేస్తాం కదా, ఇది 5th సాటర్డే అనమాట. సో ఫస్ట్ 4 సాటర్డేస్ నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అవ్వలేదు. సో వ్రతం ఏంటంటే చూడ్డానికి ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది కానీ ప్రిపరేషన్స్కి చాలా టైం వెళ్తుంది. చెప్పాను కదా, పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి, పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి, నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత నేను ముందు వీడియోలో చూపించాను కదా, బియ్యం పిండితో ప్రమిదలు చేసుకోవాలన్నమాట. బియ్యం పిండిలో వాటర్ వేయకూడదు, బియ్యం పిండిలో ఓన్లీ మిల్క్, బెల్లం ఇంకా అరటిపండు ఇవి యూజ్ చేసి మాత్రమే గట్టిగా పిండి కలుపుకొని ప్రమిదల్లాగా చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రమిదలు ఏంటంటే కొంతమంది 7 ప్రమిదలు కూడా చేసుకుంటారు. 7 శనివారాల వ్రతం కదా, మెయిన్గా ఈ వ్రతం మనం శనేశ్వరుడి కోసం చేసుకుంటాము. సో శనేశ్వరుడికి 7 అన్న నెంబర్ ఇష్టం కాబట్టి అన్నీ 7 అంటే 7 నెంబర్లో వచ్చేలాగా పెట్టుకుంటూ ఉంటారు. సో నేనైతే 7 దీపాలు పెట్టుకోను. సో ఇలా 2 దీపాలు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో 7 వత్తులు అంటే 7 వత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి పెట్టుకుంటాను. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు అంట, ఒక పంతులు గారు చెప్పారు. సో మనమైతే ఈ పూజ ఎలా చేసుకుంటాం, సో ఫస్ట్ ఒక పీట తీసుకొని పీట మీద కొంచెం బియ్యం వేసుకొని బియ్యం పైన ఇలా ఏదో ఒకటి మంచి క్లాత్ పెట్టుకొని దాని మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకొని మంచిగా పూజ అలంకరణ పువ్వులు పెట్టి అలంకరణ చేసుకొని తర్వాత ఫస్ట్ అయితే మనం వినాయకుడికి పూజ చేసుకోవాలి. సో ఎలా చేసుకుంటాం, దీపం పెట్టుకొని వినాయకుడికి దీపం చూపించి తర్వాత హారతి ఇచ్చి, ధూపం చూపించి హారతి ఇచ్చి బెల్లం నైవేద్యం పెట్టేస్తాం. వినాయకుడికి బెల్లం అంటేనే చాలా ఇష్టం కదా, సో ఫస్ట్ బెల్లంతో నైవేద్యం పెట్టేసి ఇంకా హారతి ఇచ్చేసి నెక్స్ట్ అయితే మనం ఇలా పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో కిందన ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టుకొని ఆయన్ని మనం శనేశ్వరుడిగా అనుకుంటూ సో మన వ్రతము మంత్రాలు ఉంటాయి. సో యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మంత్రాలన్నీ కూడా అష్టోత్తరం అన్నీ కూడా చెప్పేసుకొని ఇలా ఒక్కొక్క నామంకి పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం స్వామివారికి సమర్పించుకుంటూ పూజ చేసేసుకుంటాం అన్నమాట. మంచిగా ఇలా ధూపం దీపం పెట్టేసుకొని నైవేద్యాలు పెట్టేసుకొని కొబ్బరికాయ తాంబూలం పెట్టేసుకొని మన మనసులో కోరిక ఏమైతే ఉందో దేవుడికి అది చెప్పుకొని మనస్ఫూర్తిగా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మి పూజ మనం చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నవి జరుగుతాయంట. సో నేనైతే గట్టిగా ఒకటి కోరుకొనే ఈ పూజ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఇంకా చూడాలి రిజల్ట్ కోసం. ఇట్స్ టూ ఎర్లీ టు ఎక్స్పెక్ట్ రిజల్ట్. చూడాలి, ఇంకా టైం ఉంది. ఇంకా ఇది 5th వీకే కదా, ఇంకొక 2 వీక్స్ చేయాలి. సో ఆ 2 వీక్స్కి ఇంకొక ఎక్స్ట్రాగా 1 వీక్ కూడా చేస్తారంట. సో ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు కాబట్టి ఆయనకి ఏమైనా ఒకటి ఎక్స్ట్రా ఇవ్వాలి అంట. సో అందుకని 7 వారాలు చేసి ఎక్స్ట్రాగా ఇంకొక వారం కూడా చేస్తే మంచిది అని చాలామంది అంటుంటే విన్నాను. సో నేను కూడా 7 + 1 8 వారాలు చేద్దామని అనుకుంటున్నాను అనమాట.
ఏం ఆశీర్వదించారు చెప్పండి. నువ్వు చల్లగుండు నాకు చల్లగుండు సరేనా. సో అలా మా వారి కాలికి నమస్కారం చేసుకోవడంతో నా పూజ కంప్లీట్ అయింది. ఫైనల్లో మనం వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత కథ కూడా చదువుకుంటాము. సో అది క్లిప్ మిస్ అయింది. సో వ్రత కథ మాత్రం పక్కా కంపల్సరీ చదవాలి. అండ్ అయితే మొత్తంగా ఇలా వెంకటేశ్వర స్వామికి మంచిగా దండం పెట్టేసుకొని కోరికలు చెప్పేసుకొని అయిపోయింది వ్రతం. సో మా సూర్య గారు అయితే వెయిట్ చేస్తున్నారు, ఇది ఎప్పుడు పూజ చేసుకుంటుంది, ఎప్పుడు నాకు తినడానికి ఏం పెడుతుంది అని. సో పాప మార్నింగ్ నుంచి అలానే ఉన్నారు, ఆయనకి కూడా ఏం పెట్టలేదు. సో ఇంక ఇది డైరెక్ట్గా లంచ్ చేసేస్తున్నాం. చెప్పాను కదా మిరియాల పొంగల్ చేసా అని. సో దానికి కాంబినేషన్గా దేవుడికి కొబ్బరికాయ కొట్టా కదా, దాంతో కొబ్బరి చట్నీ చేసేసాను. ఇంకా ఆ రోజుకి మా లంచ్ అయితే ప్రసాదమే లంచ్గా అయిపోయింది. అండ్ ఇక్కడ మార్నింగ్ చూపించిన క్లిప్లో మీకు గుర్తుంటే రోహిణి నాకు తలకి మెంతులు పెట్టింది అని చెప్పాను కదా. సో కంప్లీట్గా హెయిర్ డ్రై అవ్వకముందే నేను క్లిప్ పెట్టేసుకున్నాను. సో ఏంటంటే మెంతులు కొంచెం స్టిక్కీగా అంటే జిడ్డుగా ఉంటుంది కదా, సో అలాగే ఉందన్నమాట. హెయిర్ అయితే సాఫ్ట్గా అనిపిస్తుంది కానీ కొంచెం జిడ్డుగా తగులుతుంది ఏదో. సో ఫైనల్గా పూజ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. కానీ భలే వర్షం పడుతుంది నా పూజ అయ్యే టైంకి. నేను మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను, నేను పూజ బాగా చేశాను, దేవుడికి నచ్చింది, అందుకే ఇలా వర్షం కురిపిస్తున్నాడని. బట్ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా, వీక్ ఆఫ్లో వర్షం పడుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చూపిస్తాను వర్షం మీకు. మార్నింగ్ చూసారు కదా, రోని నాకు మెంతులు పెట్టింది. తలస్నానం చేశాను కానీ నేను ఇంకా సరిగ్గా రుద్దుకోలేదు అనుకుంటా, ఇంకా కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది. చూడాలి మళ్ళీ ఇంకోసారి తలస్నానం చేసాక ఏమన్నా బాగా వస్తుందేమో. వర్షం 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 పడుతుంది. రోని ఏదో ముగ్గేసుకుంటుంది. ఏమేస్తున్నావు అమ్మా? మండలా మండలా ఆర్ట్ నీకే. ఇవాళ రోహిణి నాకు చాలా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. నేను పూజ చేసుకుంటుంటే మొత్తం అన్నీ నాకు అందించింది, క్లీనింగ్ చేసింది, చాలా హెల్ప్ చేసింది రోని వల్ల. రోనికి కూడా మనం కొన్ని క్రెడిట్స్ ఇవ్వచ్చు. ఈ తీసుకో, సాయంత్రం నీకు టీ పెట్టిస్తాలే వేడివేడిగా, క్లైమేట్ బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఏదో ఫార్మాలిటీకి టీ పెట్టిస్తానులే వేడివేడిగా అంటే ఆర్డర్లు వేస్తుంది పాప. టీ వద్దంట, గులాబ్ జామ్ కావాలంట. తప్పేముంది అందులో? గులాబ్ జామ్ చేయడం ఏమంటే చిన్న ప్రాసెస్సా? ఎంత చేయాలి, ఉండలు చుట్టాలి, కాల్చాలి, డీప్ ఫ్రై చేయాలి, పాకం పెట్టాలి. సరే చూద్దాం. మా హస్బెండ్కి కూడా స్వీట్స్ అంటే ఇష్టం, ఎలానో ఇంట్లోనే ఉన్నాను కదా. రెసిపీ సగమే తెలుసు నాకు, మళ్ళీ యూట్యూబ్ చూసే చెయ్యాలి. ఓ రోనికి తెలుసు అంట, రోని హెల్ప్ చేస్తుంది, చేసేద్దాం. గుర్తుందా చిన్నప్పుడు ఇలా వర్షం పడితే చెట్టు కిందకి వెళ్ళి ఇలా అయితే వర్షం తగ్గింది, ఇంకా పైకి వెళ్ళి కొంచెం అలా ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది కదా శారీలో అని చెప్పి రోహిణి నేను మేడపైకి వెళ్ళిపోయాము. సో రోహిణి అయితే నాకు చాలా మంచి ఫొటోస్ తీసింది, అవన్నీ లాస్ట్లో యాడ్ చేస్తాను నేను, చూడండి. మా ఫొటోస్ సెషన్ అయిపోయింది అనమాట. వీఆర్ గోయింగ్ డౌన్ టు మేక్ గులాబ్ జామున్ కదా రోని. రోనితోనే చేయిస్తాను గులాబ్ జామున్. సో ఇంకా మేడం గారి కోరిక మేరకు గులాబ్ జాము చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే పాకం పెట్టేసుకున్న తర్వాత ఇలా గులాబ్ జామున్ ప్యాకెట్ ఉంది ఇంట్లో, సో పిండి వేసేసి దాన్ని కొంచెం మిల్క్ కొంచెం వాటర్తో కొంచెం సాఫ్ట్గా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కకు పెట్టేసా. తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా రోల్ చేసుకున్నాను. సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. ఎవరికైనా గులాబ్ జాము రెసిపీ కావాలంటే మీరు కూడా ప్లీజ్ యూట్యూబ్ చూసే చేయండి. సో ఇంకా ఈ ఉండలన్నీ చుట్టేసుకున్నాను కదా, ఆయిల్ మరీ
బాగా కాలాల్సిన అవసరం లేదు, కొంచెం మీడియంగా ఆయిల్ కాగినా కూడా సరిపోతుందంట. సో అప్పుడు ఇలా మొత్తం గులాబ్ జామున్స్ అన్నీ వేసేసి ఇంకా లో ఫ్లేమ్లోనే మంచిగా మొత్తం రౌండ్గా ఒకే కలర్ వచ్చేలాగా అలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇంకా ఈ బాల్స్ తీసుకొని ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న పాకం ఉంది కదా, సో అందులో వేసేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేయడమే, అంతే. సో ఈజీ ప్రాసెస్ అని చెప్పను, కొంచెం టైం టేకెన్. మొత్తానికి ఒక టాస్క్ అయిపోయింది, గులాబ్ జామ్ చేసేసాం. చూద్దాం, ఒక 2 hours మనం పాకంలోనే ఉంచేసి అప్పుడు మూత తీసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అని. అండ్ ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నా అని చూస్తున్నారా? సో ఇక్కడైతే ఆర్ది చేస్తున్నాను. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది, బియ్యం పిండితో చేస్తారు కదా ఆర్ది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బియ్యం పిండి, బెల్లం, ఇంకా కొబ్బరి అనమాట. సో నాకు ఆర్ది అంటే చాలా ఇష్టం, ఎప్పుడు నాకు ఇంట్లో కొంచెం పచ్చి కొబ్బరి ఉన్నా కూడా నేను ఇలా చేసుకుంటూ ఉంటాను. సో ఇది చాలా సింపుల్, ఆల్రెడీ చాలామందికి తెలుసుంటుంది. సో వాటర్లో బెల్లం వేసేసి బెల్లం బాగా కరిగి వాటర్ మరుగుతున్నప్పుడు బియ్యం పిండి వాటర్లో మిక్స్ చేసి వాటర్ కన్సిస్టెన్సీ లాగా చేస్తాం కదా, దాన్ని ఆ బెల్లం వాటర్లో వేసేసి దాంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసేసి అలా లో ఫ్లేమ్లో చేసుకోవడం, అంతే. మహి వచ్చాడు పిలవకుండా గేట్ బయట తిరుగుతున్నాడు, ఎవరబ్బా అని చూస్తున్నా. పిలవకుండా బయట అలా నిలబడి ఉన్నాడు ఫ్రెండ్స్. నేను వెళ్ళి సడన్గా చూసి షాక్ అయ్యాను, ఏంటి మహి అనుకున్నా. సూర్య గారికి కూడా ఇష్టం. పొద్దున్న కొబ్బరికాయ కొట్టే కదా. ఆర్ది అయిపోయింది, ఇంకొక పక్క వేడిగా అల్లం చాయ్ కూడా పెట్టేసా మహి వచ్చాడని. చూస్తున్నా, వావ్ బావుబాయ్ గులాబ్. సో యమ్మీ యమ్మీ. సో మహి ఈస్ గోయింగ్ టు టేస్ట్ ఇట్, చెప్తాడు ఎలా ఉందో. ఇంకా కాలాలనుకుంటా, కాలే ఇగో. హౌ ఇస్ ఇట్? సూపర్. నిజంగా బాగుందా? నువ్వేం చెప్తా. ఇక్కడ చూడండి డికాషన్ ఎంత బాగుంటుందో. డికాషన్ చూస్తేనే ఈరోజు. సో మహి చెప్పినట్టు నిజంగా గులాబ్ జామున్ అయితే చాలా బాగా వచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయని. ఇది ఫస్ట్ టైం అనమాట నేను గులాబ్ జాము ట్రై చేయడం, వండడం. సో చాలా బాగా వచ్చేసరికి హ్యాపీగా అనిపించింది, అందరూ మంచి యమ్మీగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అండ్ ఇంకా టీ టైం అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సాటర్డే సండే ఏదో ఒక రోజు అయితే మంచిగా టీ అయితే పెట్టుకొని తాగుతుంటాము. సో ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు హరీబరీ అయిపోతుంది, అంత టైం స్పెండింగ్ ఉండదు కదా. సో అందుకే ఇంట్లో ఉన్నప్పుడు అయితే ప్రశాంతంగా టీ పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం మేము. సో స్ట్రాంగ్. అండ్ ఇక్కడ ఉన్నాడు కదా మహి, సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పా. సో మహి ఏంటంటే నా ఆఫీస్ కొలీగ్ అనమాట. సో తను ఇంటి దగ్గరలోనే ఉంటాడు. సో వీకెండ్లో అప్పుడప్పుడు సూర్య గారు ఉన్నప్పుడు వస్తూ ఉంటాడనమాట, కొంచెం అందరం కలిపి మంచిగా టైం స్పెండ్ చేయడం, లేదు అంటే షటిల్ ఆడడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. అండ్ ఇంక వెళ్ళిపోయాడు మహి. ఇదే అనమాట ఆర్ది కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఆ రోజు ఏంటో చాలా ఐటమ్స్ చేశాను, అన్ని ఐటమ్స్ కూడా చాలా యమ్మీగా కుదిరాయి, హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడ ఏం చేస్తుందంటే రోహిణి అన్ని యూట్యూబ్లో ఏవేవో చూస్తుంటుంది, అవి ఇంట్లో ట్రై చేస్తుంది. ఇలా 2 గ్లాసులో వాటర్ తీసుకొని ఒక్కొక్క దాంట్లో హెయిర్ వేసిందనమాట. సో హెయిర్ పైకి తేలుతూ ఉంటే హెల్దీగా లేదు మన హెయిర్ అని అర్థమంట. అదే హెయిర్ వాటర్లో కానీ మునిగిపోతే మన హెయిర్ చాలా హెల్దీగా ఉంది, మంచి వెయిట్గా ఉంది అని ట్రిక్ అంట. సో దీన్ని యూజ్ చేసి మన హెయిర్ కండిషన్ మనం తెలుసుకోవచ్చంట. సో ఎవరికైనా తెలియకపోతే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీరు కూడా ట్రై చేసేయండి. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను, ఎందుకంటే మళ్ళీ దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా. సో గబగబా ఇంకా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను. ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర మళ్ళీ పూజ రూమ్లో కూడా పెట్టేసుకున్నాను, ఎందుకంటే
టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాం ఆ రోజు సాటర్డే కదా అని చెప్పి. అండ్ ఇక్కడ నా కిచెన్ చూసారా ఎలా ఉందో, టెంపుల్కి వెళ్ళొచ్చి క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. ఆ రోజు టెంపుల్కి ఎవరెవరు వెళ్ళామంటే నేను, రోహిణి, ఇంకా నివి, మనోజ్, మా సూర్య గారు. నివి, మనోజ్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వీడియోస్లో మీరు వాళ్ళని చూశారు. అండ్ ఈ టెంపుల్ అయితే అందరి దేవుళ్ళు ఉన్నారు ఈ టెంపుల్లో. ఇది మా ఇంటి దగ్గరలో ఉంది. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా వైబ్రేటింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మొత్తం అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నారనమాట. కరెక్ట్గా నేను వెళ్ళినప్పటికే అక్కడ విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళల్లో జాయిన్ అయిపోయి కొంచెం సేపు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకున్నాను. మురి మిక్చర్. నివి మూన్ చూసావా? మూన్ 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 మురి మిక్చర్ కావాలా? తీసుకో. అండ్ ఇంకా అలా అయింది, ఇంటికి వెళ్ళిపోయాం. సో ఆ రోజు నివి వాళ్ళని కూడా ఇంటికే పిలిచేసాం. హాయ్ ఫ్రెండ్స్, మా డే స్పిరిచువల్గా ఎండ్ అయింది. వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద. అండ్ ఇప్పుడైతే మేము డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సింపుల్ అండ్ యమీగా ఉతప్పం, ఇంకా టమాటా చట్నీ, ఇంకా మధ్యాహ్నం నేను చేశాను కదా పొంగల్, అది కూడా కొంచెం ఉంది. సో వీటన్నిటితో సింపుల్గా డిన్నర్. నా టమాటా చట్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ టమాటా చట్నీ చూపిస్తా అన్నా కదా, బట్ రెసిపీ అంత డీటెయిల్డ్గా షూట్ చేయడం అవ్వలేదు. బట్ క్విక్గా చెప్తాను. ఏం లేదు, మిక్సీ జార్లో ఇలా ఆనియన్, టమాటా ఎక్కువ తీసుకోవాలి. అంటే 2 టమాటా తీసుకుంటే ఒక హాఫ్ ఆనియన్ తీసుకోండి. దాంట్లో కొంచెం గార్లిక్, ఒక 4-5 ఎండుమిర్చి వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. దాన్ని ఇలా స్టవ్ మీద మళ్ళీ తాలింపు పెట్టుకొని, తాలింపులో ఆ మిక్చర్ని వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకొని దగ్గరికి కుక్ చేసుకుంటే అంతే, యమ్మీగా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా మీకు చూపిస్తాను ఈ టమాటా చట్నీ. ఇదైతే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్న. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ చట్నీకి మా మమ్మీ చేస్తే. సో ఫైనల్గా ఇంకా మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా డే ఇలా మ్యాంగోతో ఎండ్ చేసాము. సో డే అయితే చాలా బిజీగా స్పిరిచువల్గా జరిగి ఎండ్ అయింది. అండ్ ఎస్, వ్లాగ్ కొంచెం లెందీగానే ఉంది, బట్ మీ అందరికీ అయితే వీడియో నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.